హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. సత్యం సుందరం కార్తీ హీరోగా, అరవింద స్వామి ప్రధాన పాత్రలో పోషించిన సినిమా. సూర్య అండ్ జ్యోతిగా నిర్మాతలుగా, ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ప్రేమ్ కుమార్ అంటే మీకు 96 చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఈ సినిమా 6 సంవత్సరాల క్రితం వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. దీన్ని మన తెలుగులో రీమేక్ చేస్తూ జాను అనే పేరుతో శర్వానంద్ అలాగే సమంత జంటగా దిల్ రాజు తీశాడు. కానీ మన తెలుగులో పెద్దగా ఆడలేదు, కానీ తమిళ్లో మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ సినిమా డైరెక్టర్ అప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ సినిమా తీశారు. ఇక కథ ఏమిటి? కథ గురించి చెప్పాలంటే చిన్న పాయింట్ మాత్రమే చెప్తాను. ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఒక కుటుంబానికి అంటే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని అవకతవకలు వచ్చి అరవింద స్వామి ఆ ఊరిని అంటే వాళ్ళ ఫ్యామిలీ ఆ ఊరిని వదిలేసి, వాళ్ళ ఉండే ఇల్లును వదిలేసి సిటీకి వచ్చేస్తారు. సిటీకి వచ్చేసిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టు ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్ళికి అంటే తన చెల్లెలి పెళ్ళికి ఇతను వెళ్ళాల్సి వచ్చింది. అరవింద స్వామి ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరికి వస్తాడు, పెళ్లి చూసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఆ పెళ్లిలో మన కార్తీ అతన్ని బావా 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 అని తగులుకుంటాడు. ఎంతలా అంటే ఒక జిడ్డులా తగులుకుంటాడు. అది ఇతనికి గుర్తుండదు అతను ఎవరో. అరవింద స్వామికి అసలు పేరు కూడా గుర్తుండదు. కానీ గుర్తుపట్టలేదు అంటే ఫీల్ అవుతాడేమో అనే ఉద్దేశంతో, బంధువు అయి ఉంటాడు, ఫీల్ అవుతాడేమో అనే ఉద్దేశంతో అతన్ని ఇష్టం లేకపోయినా భరిస్తూనే ఉంటాడు. కానీ అతనితోనే ఇతను ఒకరోజు స్టే చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత స్టే చేసి అతను ఏంటో తెలుసుకొని, అంటే అరవింద స్వామి కార్తీ అంటే ఏంటో తెలుసుకొని అతన్ని అయిష్టంగానే అంటే విడిచిపెడతాం ఇష్టం లేకుండానే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి వీళ్ళిద్దరికున్న బంధం ఏమిటి? అసలు అతను అక్కడ స్టే చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు కార్తీ ఎవరో, అరవింద స్వామికి ఏమవుతాడు అనేది స్టోరీ. జస్ట్ ఈ చాలామంది మనం సగటు మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకు తెలిసిన వాళ్ళకి 90% పల్లెటూరును వదిలేసి వచ్చిన వాళ్ళు చాలామందే ఉండుంటారు. అలాంటి ఒక చిన్న సబ్జెక్ట్ని తీసుకొని ప్రేమ్ కుమార్ డైరెక్టర్ సూపర్ అంటే సూపర్గా తీశాడు. నేను ముందే రివ్యూ చెప్పకముందే మీకు చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఈ వారం ఈ సినిమా టికెట్ బుక్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి. ఇది రివ్యూకి ముందే నేను చెప్తున్నాను, నాది గ్యారంటీ మీకు సినిమా నచ్చిద్ది అని. ఓకే, ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో డైరెక్టర్ని ఎక్కువ పొగడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంత స్మాల్ సబ్జెక్ట్ని ఎంత బాగా డీల్ చేశాడంటే ఏ సన్నివేశం కూడా మీకు బోరు కొట్టదు. సినిమా 3 గంటలు ఉండిద్ది, స్లో నెరేషన్, కానీ ఎక్కడ కూడా మీకు ఒక 2 నిమిషాలు కూడా బోరు కొట్టదు. సినిమాలో 2 నిమిషాలు కూడా బోరు కొట్టదు. ప్రతి సన్నివేశం కూడా మనసుకి హత్తుకునే విధంగా తీశాడు డైరెక్టర్ ప్రేమ్ కుమార్. ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ్ కుమార్ అని నిజంగా డైరెక్టర్ దగ్గర విషయం ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కార్తీ సూపర్ అంటే సూపర్గా చేశాడు. అసలు మనకు ఆ క్యారెక్టర్లో అతను ఒదిగిపోయాడని అనిపించింది. ఇక అరవింద స్వామిని అయితే అస్సలు ఏమన్నా యాక్టింగ్ చేశాడు. అతను ఇన్నాళ్ళు చేసిన క్యారెక్టర్స్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు. అద్భుతమైన నటుడని మనకు తెలుసు. కానీ ఈ సినిమాలో అతను చేసిన పర్ఫార్మెన్స్ అద్భుతమనే చెప్పుకోవాలి. ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఎక్కడా కూడా మనకి సినిమా చూస్తుంటే మనం ఒక సినిమా హాల్లో ఉన్నాము, మనం సినిమా చూస్తున్నాం, సినిమా హాల్లో ఉన్నామన్న ఫీలింగ్ మనకు రాలేదు అంటే మనం సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయామో మనకు అర్థమవుతుంది. నేను ఒక డబ్బింగ్ సినిమా అయినా కానీ, ఎందుకంటే తమిళోళ్ళు మన తెలుగు సినిమాలని కొంచెం సరిగ్గా చూడరు, ఆదరించరు. కానీ మనం ఎందుకు ఆదరిస్తున్నామంటే అన్ని సినిమాలని మనం ఆదరించం, కానీ బాగున్న సినిమాని ఖచ్చితంగా మనం మెచ్చుకొనే తీరాలి. ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా మన తెలుగు ఫిల్మే అన్నట్టుగా సినిమా చూస్తుంటే అనిపించింది. తెలుగు వాతావరణమే కనిపించింది. మన పక్కనుండే పల్లెటూరులోనే ఈ సినిమా తీశారేమో అన్నట్టుగా అయితే నాకు అనిపించింది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే గోవింద్ వసంత్ సినిమాలో ఒక పాట ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా. సూపర్ అంటే సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. అద్భుతమైన మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేదు. మనకి మనసుకి, నిజంగా చెప్తున్నాను, మన మనసుకి ఎంత బాధ ఉన్నా కానీ ఆ మ్యూజిక్ ఏంటంటే హాయిగా అనిపించింది. అంటే వచ్చే సన్నివేశాలతో ఆ సంగీతాన్ని వింటుంటే ఎంతో హాయిగా ఉండిద్ది.
ఒకటి రెండు పాటలు కూడా సూపర్గా ఉన్నాయి. అంటే అన్ని పాటలు బాగున్నాయి అని చెప్పను, కానీ ఒకటి రెండు పాటలు మాత్రం చాలా బాగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనసుకి హత్తుకునే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా డైరెక్టర్ గురించి చెప్పుకోవాల్సింది, ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఇందులో శ్రీవిద్యాన ఆ అమ్మాయి కూడా ఉంది. అలాగే మన ముని ఫేమ్ రాజ్ కిరణ్ గారు కూడా ఇందులో క్యారెక్టర్ చేశారు. ఇందులో ఉన్న అనుబంధాలు, ఒక సన్నివేశం ఉండిద్దండి స్టార్టింగ్లోనే, అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చింది. అరవింద స్వామి గారు ఒక సన్నివేశంలో తన చెల్లెలికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఇచ్చే సన్నివేశం అయితే నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత సైకిల్ సీన్ ఒకటి ఉండిద్ది సినిమాలో, కొంచెం సేపు రన్ అయ్యిద్ది, అది బాగుండిద్ది. ఎద్దుకిను మన కార్తీ గారికి ఉండే అనుబంధం చెప్పే సీన్ కూడా చాలా బాగుండిద్ది. ఒక సీన్ అని కాదండి సినిమాలో, సినిమా చూస్తే మనకి చాలా తృప్తిగా ఉండిద్ది. ఇక ఇందులో ఉన్న మైనస్లు ఏంటి అంటే, పెద్ద మైనస్, సినిమా చాలా స్లోగా ఉండిద్ది. కానీ మీకు ఆ స్లో నేరేషన్ అనేది మీకు ఎక్కడ అనిపించదు. సినిమా హాల్లో ఉంటే మీరు సినిమా హాల్లో ఉన్నారు అని మీకు అసలు అర్థం కాదు. నా పక్కన ఒక 55-60 ఏళ్ళ భార్యాభర్తలు వచ్చి కూర్చున్నారండి. వాళ్ళు అసలు ఈ హీరో పేరేంటో కూడా తెలియదు. వాళ్ళు ఎన్టీఆర్ గారి సినిమాకి వెళ్దాం అనుకొని ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయి ఉంటాయి, ఏదో 10-15 టికెట్స్ ఇస్తారు. ఆ జనంలో తీసుకోలేక పక్కనే ఉన్న థియేటర్ కాబట్టి దీనికి వచ్చారు. అసలు హీరో పేరేంటో తెలియదు, సినిమా ఏంటో తెలియదు, వచ్చాం కదా ఏదో చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. కానీ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు, మనం మామూలుగా ఏదైనా సినిమాకి వెళ్తే సినిమా బాగుంటే విజిల్స్ వేస్తాము, కేకలు పెడుతుంటాము, ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఆల్మోస్ట్ ఇవన్నీ మా సినిమాలో జరుగుతాయి. కానీ క్లాస్ ఆడియన్స్ ఎక్కడో 1-2 క్లాప్స్ కొడుతుంటారు. కానీ వీళ్ళిద్దరూ సినిమా అయిపోయిన తర్వాత, అంటే అయిపోయాక జనం ఎవరు లేగోలా. మీకు ఒక్క విషయం చెప్తాను, థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత జనం ఎవరు లేగోలా. ఇంకా ఉంటే బాగుండు, ఇంకొంచెం ఉంటే బాగుండు, అసలు మనం సినిమా హాల్లో ఉన్నామా అనే ఫీలింగు సినిమా అయిపోయిన తర్వాత వచ్చింది ఎవరికైనా. కానీ నాకు కూడా అలాగే వచ్చింది. సినిమా హాల్లో మనం ఉన్నాము అన్న సంగతే మర్చిపోయాం. వాళ్ళు సినిమా అయిపోయాక లెగిసి క్లాప్స్ కొట్టారు ఇద్దరు కూడా. అసలు ఆ సినిమా హీరో ఏంటో తెలియదు, పేరు పక్కన వాళ్ళని అడిగి వచ్చారంట, ఏదో సినిమాకి వెళ్దాం అనుకుని ఈ సినిమాకి వచ్చారు. ఇంకెంతకు మించి ఒక డైరెక్టర్కి ఏం కావాలి? క్లాప్స్ కొట్టారు, చప్పట్లు కొట్టారు. నేను ఇది ప్రత్యక్షంగా చూశాను. నిజంగా అద్భుతమైన సినిమా అండి. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. డబ్బింగ్ సినిమాని మీరు చూడబాకండి, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడండి. కానీ మాస్ ఆడియన్స్కి ఈ సినిమా అస్సలు నచ్చదు. మాస్ ఆడియన్స్కి అంటే ఫైట్లు, ఎలివేషన్ సీన్స్ ఇలాంటి ఏమి ఇష్టపడే వాళ్ళకి ఏమీ ఉండవు. కాబట్టి ఒక సాధారణమైన సినిమాకి వెళ్తున్నాం అనుకొని వెళ్ళండి, అద్భుతమైన ఫీలింగ్తో మీరు బయటకు వస్తారు, నాది గ్యారంటీ. కావాలంటే మీరు ఈ వారం ఈ సినిమా టికెట్స్ బుక్ చేసుకొని చూడండి. నేను చెప్పింది రాంగ్ అయితే కమెంట్లో మీరు తెలియపరచండి. ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసాము అనే ఫీలింగ్ మీకు ఉండిద్ది. మీ కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి చూడండి. ఒక్క విషయం చెప్తాను ఫ్రెండ్స్, నేను మెగా అభిమానిని. మెగాస్టార్ సినిమాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానివ్వండి, నేను చాలా విపరీతంగా ఇష్టపడతాను. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అయితే రిపీటెడ్గా చూడను, కానీ పాత సినిమాలు అయితే ఖచ్చితంగా రిపీటెడ్గా చూస్తుంటాను, ఫోన్లో అయినా కానీ బోరు కొట్టినప్పుడు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు ఎయ్యి కూడా, అంటే ఒక జనరేషన్ నుంచి, ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్న సినిమాలు ఎయ్యి కూడా నేను రెండోసారి చూసిన దాఖలాలు లేవు. కానీ ఈ సినిమాకి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి రెండోసారి మళ్ళీ చూస్తాను. ఎందుకంటే నేను ఒక 10-12 ఏళ్ళ నుంచి రెండోసారి చూసిన సినిమా లేదు. టీవీలో వేస్తున్నా కానీ ఒక 5 నిమిషాలు చూసి ఛానల్ మార్చేస్తాను. కానీ ఈ సినిమాకి మాత్రం థియేటర్లో మళ్ళీ వెళ్ళి రెండోసారి చూస్తాను. అంత బాగా ఉంది సినిమా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి సినిమాకి వెళ్ళండి. సినిమా మంచి ఫీల్తో మీరు బయటకు వస్తారు. అందరిది అద్భుతంగా ఉంది. సత్యం సుందరం, ఆ సుందరం ఏంటనేది మీరు సినిమా పూర్తయిన తర్వాత తెలిసిద్ది. సూపర్ మూవీ సత్యం సుందరం. దీనికి ఒకవేళ రేటింగ్, నేను అసలు రేటింగ్ ఏమన్నా బాగుంటే బాగుంది, లేదంటే లేదని చెప్తా. ఒకవేళ ఎవరన్నా రేటింగ్ ఇవ్వాల్సి అని అంటే ఈ సినిమాకి నేను 4 స్టార్లు అంటారు కదా, ఆ స్టార్లు పైనే ఇస్తాను. తక్కువ మాత్రమే 4, 4.5, 4.75 ఇలా ఇవ్వచ్చు. ఎందుకంటే అంత చక్కగా ఉంది సినిమా. నన్ను నమ్మి మీరు సినిమాకి వెళ్ళండి. సినిమా అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మా నేతన్న రివ్యూ ఛానల్ సత్యం సుందరం మూవీ గురించి. ఇప్పటికైతే మరో సినిమా వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.